ఎరా బాబ్జీ ఏం చేస్తున్నావురా? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఏమండో ఇది విన్నారా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. ఏరా పిక్కేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. మళ్ళీ వేస్తాడు. నీ అబ్బా, నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? నీ సైలెన్స్ లో నన్ను కొట్టాలని చాలా మంది చానాళ్లుగా కలలు కంటున్నారా. ఆ కోరిక పుట్టిన వాడెవడు ఈ భూమి మీద మిగులుండలేదు. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. పోలా అదిరిపోలా. నేనేమన్నా బచ్చా బాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? యాందిరయ్యా యాం చేస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, ఎవ్రీడే మంట. అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? ఎల్లో తాలిపట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా ఓణి చీర జాకెట్, ఇది కాదు ఆడదంటే. దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి సినిమా హీరోలా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్ లా ఉన్నావు. పిచ్చి నీదైనా మ్యాచ్ నాదే. ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. నాకేంటి నాకేంటని యాందిరయ్యా యాం చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. తమ్ముడు, ఫస్ట్ ఎవరు సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు కరెక్ట్ టైం కి సంపాదిస్తున్నారన్నదే ముఖ్యం. అర్థమైందా?